నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్లా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. కళా పరిషత్ నాటక పోటీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ విజేతలకు బహుమతులు పంపిణీ. మెయిన్స్ పరీక్షలో సత్తా చాటిన మ్యాట్రిక్స్ ఐఐటి నీట్ అకాడమీ విద్యార్థులు అభినందన కళాశాల యాజమాన్యం. మే నెలలో జిల్లా వ్యాప్తంగా కిసాన్ మేళాలు అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అల్టిమేట్. చిలకలూరుపేటలో వ్యభిచారం గుట్టు రట్టు చేసిన పోలీసులు, 4 వ్యక్తులు అరెస్ట్, 3,650 రూపాయలు స్వాధీనం. చిలకలూరుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా మనవడు తెలుగు యువత నాయకులు షేక్ మజార్ కుమార్ మొహమ్మద్ రయ్యాన్ పుట్టినరోజు సందర్భంగా ఆ చిన్నారికి స్వీట్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమం మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరుపేట మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం డిపో కార్యదర్శి అద్దంకి వరప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్డీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచెర శ్రీనివాసరావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెల్లూరి సదాశివరావు, డిపో అధ్యక్షుడు బాబురావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నక్కా సీను, పి రమేష్ బాబు, మొబ్బా సుబ్బారావు, షేక్ సైదా అహ్మద్, పసుమర్తి రవి, ఒంగోలు సీను, ఎన్వీఎస్ నాయక్, తిమ్మాపురం దాసు, ఎంఎం సింగ్, ఒంగోలు సీన్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వడ్డేలాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వడ్డేలాలి టీఎన్టీయూసీ, వడ్డేలాలి టీఎన్టీయూసీ, వడ్డేలాలి టీఎన్టీయూసీ. చిలకలూరుపేట గుండాయితోట వాస్తవ్యులు షేక్ హుస్సేన్ బాషా కుమారుని వలిమా వేడుక జరుగుతుండగా ఆ వేడుకలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య, మరి శ్రీనాథ్ వెంట సాతులూరి కోటి, గడిపూడి దశరథ రామయ్య, సయ్యద్ హిదాయతుల్లా, జగదీష్, షేక్ బషీర్, మద్రాల సుభాని, నరేంద్ర రెడ్డి, రావూరి దాసు, మహబుల్లా, పోతవరం మస్తాన్, చోటే బాబు, అఖిల్, సుబ్రహ్మణ్యం, పత్తిపాటి విజయ్ తదితరులున్నారు. రెడీ రెడీ స్మైల్ 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 ఓకే इधर देखो इधर देखो పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ జానీ సైదా, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, రాష్ట్ర డాక్టర్ సెల్ ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. నాయకులు కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు షేక్ జానీ సైదా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి క్షణం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడుని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం అనే 2 కళ్లతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలంటే, భవిష్యత్ తరాలు బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం పాలనతో ఇప్పటికే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య నిత్యం ఉంటూ సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసి జన్మదిన శుభాకాంక్షలు అందించారు. నరసరావుపేట ఎమ్మెల్యే
డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తాయని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పల్నాడు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, నారా చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం. 22 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారికి పునర్జన్మించిన ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని మనం ఎప్పుడు కూడా కొలుచుకుంటూ ఉండాలి. అందువల్లే చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఇటువంటి జన్మదినాలు జరుపుకోవాలి. ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాడికి అండగా ఉండాలి. అదేవిధంగా ఉమ్మడి కూటమిలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా వారికి జన్మదినం చేస్తున్నారంటే వారి యొక్క గొప్పతనం, దార్శనికత, మరి రాబోయే కాలంలో అమరావతి రాజధాని కానీ పోలవరాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంగా నడిపించే గొప్ప వ్యక్తి ఆయనే కాబట్టి, తెలుగు జాతిని తెలుగు భాషను కాపాడే వ్యక్తి ఆయనే కాబట్టి అటువంటి నాయకుడిని కాపాడుకోవాలి బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ఎవరు కూడా అటువంటి నాయకులు మనకు అందుబాటులో లేని రోజులు కాబట్టి ఉన్న నాయకుడిని కాపాడుకొని ఇంకో 50 ఏళ్ళు మనం కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఉమ్మడి కూటమి నాయకులకి కార్యకర్తలకి మహిళలకి అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు జాన్ సైదా గారు, మరి ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు, మరి తదితర నా తోటి కమిటీ సభ్యులందరకు, మరి వచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మరి చంద్రబాబు నాయుడు గారంటే ఈరోజు 76వ సంవత్సరం అడుగు పెడుతున్నాడు. మరి ఆయనకి 76 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ యవ్వన దశలోనే ఉన్నట్లుగా ఉంటాడు. ఆయన పనితరం కానీ ఆయన కానీ మరి ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రాన్ని మరి 1995లోనే ముఖ్యమంత్రి అయ్యి మరి ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేశాడు, ప్రతిపక్ష పాత్ర వహించాడు. అన్నీ కూడా సక్రమైన బాధ్యతగా తీసుకొని ఒక సవాళ్ళగా తీసుకొని అటు కుటుంబంతోనూ ఇటు రాజకీయంగానూ అందరికీ టైం ఇస్తూ మరి ప్రపంచంలోనే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవచ్చు. అందుకే ఆయన ఒక విజన్ అని చెప్పుకోవచ్చు, ఒక విప్లవం అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ప్రతిరోజు కూడా ఒక 5 గంటలు మాత్రమే నిద్రపోతాడు. మిగతా కాలం అంతా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధిపై ఆయన నిద్రలో కూడా అభివృద్ధి అని ఆయన నిద్రపోడు. మరి ఎమ్మెల్యేలు గారు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎవరిని కూడా నిద్రపోనివ్వడు. చిలుకలూరుపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ సమీపంలో గల సరళ నర్సింగ్ హోం వీధిలో గుట్టుచప్పుడుకు అక్కడ సాగుతున్న వ్యభిచార కేంద్రంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ముందస్తు సమాచారంతో సోమవారం సాయంత్రం అర్బన్ సిఐపి రమేష్ తన సిబ్బందితో కలిసి ఒక ఇంటిపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళతో పాటు విటుడు మరియు మరో 2 మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 3650 నగదు మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల అద్భుత ప్రతిభ కనబర్చిన స్థానిక మున్సిపల్ డిఈ షేక్ రహీం కుమార్తె షేక్ షాజియాను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఘనంగా సత్కరించారు. ఈ ఫలితాల్లో షాజియా రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్, పల్నాడు జిల్లా స్థాయిలో 1వ ర్యాంక్ సాధించి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా షాజియా నివాసానికి వెళ్లిన పత్తిపాటి పుల్లారావు ఆమెకు పుష్పగుచ్చం అందించి శాల్వతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ప్రతి అడుగున ఎంతో జాగ్రత్తగా వేయాలని సూచించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. క్రమశిక్షణతో కూడిన చదువుతో తల్లిదండ్రులకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి అని పత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యే కష్టపడి చదివి రాష్ట్ర స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టిన షాజియాను చూసి గర్వపడుతున్నానని, ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు విద్యార్థి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలందరూ విధిగా ప్రభుత్వ పథకాలపై ప్రజల అవగాహన పెంచాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టాన్ని ప్రజలు గుర్తించేలా చూడాలని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. స్త్రీ సాధికారతే ధ్యేయంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రతి పథకంపై ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత వీవోల్దేనని ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని 4013 మందికి డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేందుకు వీవోఏలు నిరంతరం శ్రమిస్తుంటారని, వారు బాగుంటేనే మహిళా సంఘాలు బాగుంటాయని పత్తిపాటి చెప్పారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వెలుగు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పత్తిపాటి తొలుత 115 మంది వీవోఏలకు ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ ఫోన్ పంపిణీ చేసి వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఒక్కో వీవోఏ పరిధిలో 400 మంది స్వయం సహాయక సభ్యులున్నారని, వారి యొక్క కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి గ్రూప్ నిర్వాహకులు పట్టుదలతో పనిచేయాలని పత్తిపాటి సూచించారు. మహిళలకు పట్టుదల, ఓర్పు, సహనం ఎక్కువని, అందుకే వారు అనుకున్నది సాధించడంలో పురుషుల కంటే మిన్నగా ఉంటారని పత్తిపాటి అభిప్రాయపడ్డారు. వీవోఏలను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని ఈ సందర్భంగా పత్తిపాటి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షుడు జవాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమల్ల రవి, రియాజీఓ పిడి ఝాన్సీ రాణి, 3 మండలాల ఏపీఎంలు, సిసిలు, సిఓలు, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ నందు వేంచేసి ఉన్న శ్రీ గంగా బాల త్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు నూతన రాజగోపుర శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు స్వీకరించారు. లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరు నాగేశ్వరరావు కళా పరిషత్ ఆధ్వర్యంలో పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో ఈ కళా పరిషత్ అధ్యక్షుడు పోపూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 10వ ఆహ్వాన నాటకాల పోటీలు ఈ నెల 16 నుంచి ప్రారంభమై 20న సోమవారం రోజుతో ముగుస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా శాసనమండలి సభ్యులు మరియు రాజశేఖర్ కోరగా వారి కార్యక్రమానికి హాజరై కళా పరిషత్ అధ్యక్షుడు నాగేశ్వరరావు గురించి, అలాగే మా ఊరి ప్రతిభావంతులు సన్మాన గ్రహీత కందుల రమేష్ గురించి మాట్లాడారు. ప్రముఖ న్యూస్ విశ్లేషకులు ఎన్టీఆర్ బయోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్, అమరావతి వాస్తవాలు, వివాదాలు ఇలా పలు పుస్తకాలు రచించి అమరావతి ఉద్యమంలో వార్తా విశ్లేషణలో ప్రధాన భూమిక పాటించిన కందుల రమేష్ వరగాని గ్రామ వాస్తవులు వారి యొక్క ప్రతిభా పాఠవాలు దశ దిశలా వ్యాపించిన సందర్భంగా కళా పరిషత్ వారు మా ఊరి ప్రతిభావంతుడు అనే అవార్డు ఇచ్చి ముఖ్య అతిథులచే అందించి వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమ వేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సంఘ చైర్మన్ బాలకోటయ్య, ప్రముఖ రచయిత కందిమల్ల సాంబశివరావు, ముద్దల రాఘవయ్య, ముత్తవరపు సురేష్, అన్ని రత్న ప్రభాకర్, చెన్నుపట్ చౌదరి ఉన్నారు. అటువంటి గొప్ప శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దొరకునా ఎటువంటి సేవా, దొరకునా ఎటువంటి సేవా చెప్పినట్లుగా నాటకాల అనుభవం అసలు నాకేమీ లేదు. సాంబశివరావు నాకు మంచి స్నేహితుడు. కాలేజీలో చదువుకునేటప్పుడు నీకు ఫలానా పాత్ర ఇచ్చావు, నువ్వు వేయాలన్నారు. అసలు నాకు స్టేజ్ మీద మాట్లాడటమే నాకు ఇబ్బందికరమైన విషయం. స్టేజీ భయం ఉంది, స్టేజ్ ఫీర్ ఉంది. కాబట్టి నా వల్ల కాదు అంటే మరి నువ్వు ఉండాల్సిందే నేను చెప్పి నా చేత వేషం వేయించి మొట్టమొదటిసారిగా స్టేజ్ మీద నన్ను నిలబెట్టాడు. తర్వాత 2వ సంవత్సరంలో కూడా అదే రకంగా చేశాడు. ఆనాటి నుండి కూడా ఈనాటి దాకా మేమిద్దరం మంచి స్నేహితులం, స్నేహంగానే ఉంటాం. ఈ ప్రాంతంలో చదువుకొని 5 సంవత్సరాల పాటు ఇక్కడే ఈ ప్రాంత ప్రజలతోటి, ఈ గ్రామస్తులు చదువుకునే మాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు అందరం కూడా కలిసి ఇక్కడ పెరిగినటువంటి వాళ్ళం. ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం నాగేశ్వరరావు.
నాగేశ్వరరావు మాకు క్లాస్మేట్ కాదు, వాడు కాలేజీలో మాతో పాటు చదువుకోలేదు. కానీ సురేష్ మాతో పాటు మాకంటే జూనియరు, వీళ్ళ తమ్ముడు. నాగేశ్వరరావు మాత్రం నేను మొదటి సంవత్సరం 74లో కాలేజీకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిచయం అయ్యాడు, స్నేహం పెరిగింది. అది బార్కి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా తెలుసు. నేను తరచుగా చదువుకునేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. ఆ రకంగా మా ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పటికీ కూడా అదే రకంగా కొనసాగుతూ ఉన్నాం. చాలా మంచి వ్యక్తి, బోళా వ్యక్తి, లోపల ఏమీ దాచుకోడు. మరి అటువంటి మంచి వ్యక్తిని గురించి ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం వేసింది. అట్లాగే ఈరోజు నాగేశ్వరరావు ఈ రకంగా ఈ కళా పరిషత్తులు నిర్వహించడానికి, కళా పరిషత్తులు నిర్వహించేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలని వాడు కళల్ని ఆరాధించడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి ముఖ్యంగా మొట్టమొదటిగా నాగేశ్వరరావు భార్య, ఆ తర్వాత ఇప్పుడు కుమార్తె. వాళ్ళు అండగా ఉన్నారు కాబట్టే నాగేశ్వరరావు ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. ఆ అమ్మాయి రమాదేవి ఉద్యోగం చేస్తూ, మరి వీడు ఉద్యోగం చేయడు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా ఇంతే ఉండేవాడు. వాళ్ళ నాన్న కూడా నాగేశ్వరరావుని ప్రత్యేకంగా చూసేవాడు. బుజ్జి వ్యాపారం చేశాడు, సురేష్ ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. కానీ నాగేశ్వరరావు మాత్రం ఎక్కడా ఇవ్వలేదు. మరి వాడు ఒక పువ్వు లాగానే వాళ్ళ నాన్న చూసుకోవడం జరిగింది. పల్నాడు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె స్వయంగా ప్రజల నుండి 105 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను నాణ్యతతో కూడిన పరిష్కారం అందించాలన్నారు. ప్రతి శాఖలోనూ గ్రీవెన్స్ ఆడిట్ నిర్వహించాలని, ఎక్కడా పెండింగ్ లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మే నెలలో జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి కిసాన్ మేళాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. వ్యవసాయంలో అధునాతన పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, యాంత్రీకరణ, బ్యాంక్ సబ్సిడీ రుణాల గురించి అవగాహన కల్పిస్తూ కిసాన్ మేళాలు నిర్వహించాలన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కిసాన్ మేళా, అభ్యుదయం కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. అభ్యుదయం కార్యక్రమం గురించి మాట్లాడుతూ మండలానికి ఒక ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ క్లస్టర్ అభివృద్ధి చేసి FPOలతో అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఒక్కో క్లస్టర్ కు 3 కోట్ల వరకు సబ్సిడీతో 5 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. FPOల నిర్వహణ, అకౌంటింగ్ పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. DRDA, సహకార శాఖ, బ్యాంక్ అధికారుల సమన్వయంతో క్లస్టర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. PMFME పథకం కింద సబ్సిడీ రుణాల ప్రాసెసింగ్ పూర్తి చేసి 6 నెలల్లోగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, DRDA PD ఉమాదేవి, ఝాన్సీరాణి, LDM రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని భాష్యం పాఠశాల విద్యార్థులు సందర్శించారు. కలెక్టర్ కార్యాలయం జరుగుతున్న పనితీరును తెలుసుకోవాలని ఉద్దేశంతో వచ్చిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ గారు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు కార్యాలయ విభాగాల పనితీరు, ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదులను స్వీకరించడం మరియు వాటి పరిష్కార ప్రక్రియ గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే రెవెన్యూ, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పరిపాలన వ్యవస్థ గురించి వివరణాత్మకంగా వివరించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ప్రభుత్వ సేవలలో పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి ఎంత ముఖ్యమో కలెక్టర్ గారు వివరించారు. అదనంగా విద్యార్థులు తమ చదువులో కృషి చేసి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలో వివిధ విభాగాలను పరిశీలించి రోజువారీ పరిపాలన పనితీరును ప్రత్యక్షంగా గమనించారు. ఈ సందర్శన ద్వారా వారికి ప్రభుత్వ వ్యవస్థపై విస్తృతమైన అవగాహన ఏర్పడింది.
ఐదేళ్ల పాలనతో విసిగి వేసారిపోయే ప్రజలు 2024 ఎన్నికల్లో జగన్ కు గట్టిగా బుద్ధి చెప్పి వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేశారని, అయినా వైసీపీ నాయకత్వ ఆలోచనలో ఏమాత్రం మార్పు రాలేదని శాసనసభ్యులు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరుపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో కొనసాగుతున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ అబ్దుల్లా మంగళవారం పత్తిపాటి సమక్షంలో తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అబ్దుల్లాకు ఆయన కుటుంబ సభ్యులకు తెలుగుదేశం కండువాలు కప్పి పత్తిపాటి పార్టీలకు స్వాగతించారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఈశ్వర ద్వేషంతో జగన్ తనను తాను పతనావస్థకు చేర్చుకుంటున్నారని, వ్యక్తులపై ద్వేషంతో రాష్ట్రానికి అన్యాయం చేయాలని కూడా ముమ్మాటికి మూర్ఖత్వమే అవుతుందన్నారు. అబ్దుల్లా చేరికతో పట్టణంలో టీడీపీ మరింత బలపడుతోందన్నారు. పార్టీ సిద్ధాంతాలు ఆశయాలకు అనుగుణంగా అబ్దుల్లా క్రమశిక్షణతో పనిచేస్తారనే నమ్మకం తమకుందన్నారు. తన ఆరోగ్యాన్ని వయసును లెక్క చేయకుండా ప్రజల సంతోషం కోసం చంద్రబాబు పడుతున్న కష్టం చూస్తుంటే ఎవరికైనా మనసుకు బాధ కలుగుతోందని, అలాంటిది జగన్ వైసీపీ నేతలు మాత్రం నిత్యం కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని అబ్దుల్లా పేర్కొన్నారు. జగన్ అమరావతిపై ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు అనుకున్నది సాధించి తీర్తాడన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గాన్ని వేల కోట్ల నిధులతో సమగ్రంగా అభివృద్ధి చేసి రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో చిలకలూరుపేటకు ఎనలేని గుర్తింపు తెచ్చిన పత్తిపాటి పుల్లారావు నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధపడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని ఈ సందర్భంగా షేక్ అబ్దుల్లా తెలియజేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పత్తిపాటి పుల్లారావు వంటి నిబద్ధత కలిగిన నాయకుడిని ఎన్నడూ చూడలేదని, 3 దశాబ్దాల పత్తిపాటి రాజకీయ ప్రస్థానం పేట అభివృద్ధి రూపంలో ప్రతి ఒక్కరికి కనబడుతోందని, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై ఈ రోజు పార్టీలో చేరడం జరిగిందని ఈ సందర్భంగా అబ్దుల్లా తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు మురకొండ మల్లిబాబు, షేక్ మస్తాన్వలి, వేటపాలెం సుభాని, నాగండ్ల రాంబాబు, బ్రహ్మయ్య, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుల్లారావు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వం ముందస్తు ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి రాజధాని తీసుకురావడం కోసం అతను పడుతున్న కష్టాన్ని పుల్లారావు గారు అహర్నిశలు పనిచేస్తున్నారు. ఆయన అడుగులలో ఈ చిలకలూరుపేట టౌను అభివృద్ధి చెందాలని అభివృద్ధి చేస్తున్నారు. ఆయన బాటలో నేను నడవాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. పట్టణంలోని పసుమరు మార్గంలో ఉన్న కక్కెల దాసయ్య గోడౌన్ స్థలం వివాదాస్పదమైనందున మంగళవారం అధికారులు పరిశీలించారు. ఆ స్థలం కొన్న 101 ఫ్లాట్స్ యజమానులు అధికారులకు న్యాయం చేయాలని కోరిన నేపథ్యంలో అధికారులు పరిశీలించారు. స్థలం అమ్మేటప్పుడు ప్రభుత్వం గృహ నివేశన స్థలంగా చూపింది. అనంతరం అది కమర్షియల్ స్థలంగా ప్రకటించడంలో లబ్ధిదారులను యజమానులు ఆందోళన చెందారు. దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇది వివాదాస్పదంగా మారింది. పరిశీలన అనంతరం ఇది కమర్షియల్ స్థలం కాదు, నివేదన స్థలమే అని అధికారులు తెలపడంతో లబ్ధిదారులైన స్థల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నడబ్బా ఇది బాలాజీ మొన్న రెసిడెన్షియల్ పెట్టారు. లేదు చిలకలూరుపేట ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలంకు బస్సు ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందుతున్న టీఎన్టీఈసీ రాష్ట్ర నాయకులు కంచెల శ్రీనివాస్ ను చిలకలూరుపేట సిఆర్ క్లబ్ పాలకవర్గ కమిటీ సభ్యులు అభినందించారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పెడుతున్న ఉచిత కంటి వైద్య శిబిరంలో కీలక పాత్ర పోషించి అవి జయప్రదం అయ్యేందుకు కృషి చేస్తున్న కంచెల శ్రీనివాసరావు పత్తిపాటి గెలుపుల సేవలు వెలకట్టలేనివని సిఆర్ క్లబ్ పాలక కమిటీ సభ్యులు తెలిపారు. కంచెల శ్రీనివాసరావు ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేసి టీఎన్టీఈస్ తెలుగునాడు పరిషత్తు దానికి ఒక నాయకుడిగా ఉండి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు పత్తిపాటి పుల్లారావు గారి కుడిభుజంగా ఉంటూ ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. మరి ముఖ్యంగా 42కు పైగా 50 దగ్గర 50గా మెడికల్ క్యాంపులు పెట్టాడు. ఉచిత మెడికల్ క్యాంపులు, మెగా మెడికల్ క్యాంపులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో
మరి నా క్లాస్మేట్ నా మిత్రుడు కంచెల శ్రీనివాసు నాకు చాలా గర్వంగా ఉంది. మరి ఈ సందర్భంగా శ్రీశైలం అక్కడ ఉన్నటువంటి మన కమ్మ జన సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో, కమ్మ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ శ్రీశైలంలో ప్రతి ఒక్కరికి కూడా ఉచిత భోజన వసతులు ఏర్పాటు చేశారు అక్కడ మన వాళ్ళు. ఈ సందర్భంగా చిలకలూరిపేటలో ఎప్పుడూ కూడా చిలకలూరిపేట డిపో నుండి మనకు ఆర్టీసీ బస్సు ఫెసిలిటీ లేదు. ఆ సౌకర్యం ఈ సౌకర్యాన్ని శ్రీశైలంకి వెళ్ళేదానికి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రజలంతా కూడా భక్తులంతా కూడా తరలి మరి యొక్క శివుని యొక్క పూజకు వెళ్ళేదానికి ఇక్కడ నుంచి బస్సు ప్రత్యేక ఏర్పాటు చేయడానికి మన కంచెల శ్రీనివాస్ గారు కోరుకున్నారు. మరి మన శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారి యొక్క నేతృత్వంలో వారు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ దాన్ని పుడికి పుచ్చుకొని ఈ పని అయ్యేంత వరకు అధికారులతో మాట్లాడి మరి ఇక్కడ చెరుకూరు కాకయ్య గారు, బాబుజీ మాస్టర్ గారు, ఇంకా మిత్రులు కొంతమంది చాలామంది ఉన్నారు. మన అందరూ కలిసి ఐకమత్యంగా శ్రీశైలానికి ఇక్కడి నుంచి బస్సు పెట్టేదానికి కృషి చేశారు. అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా శ్రీనివాస్కి, మా మిత్రుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక శ్రీనివాస్ ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ నెల 24వ తేదీ నుండి స్థానిక రామకృష్ణ సేవా సమితి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా భగవద్గీత శ్లోకాలు నేర్పుతున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు చేబ్రోలు శ్రీనివాసరావు తెలిపారు. ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం సాయంత్రం నెల రోజుల పాటు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అలంగార్ మోహన్ తో పాటు పలువురు కమిటీ సభ్యులు ఉన్నారు. శ్రీరామకృష్ణ సేవా సమితి చిలకలూరుపేట. శ్రీరామకృష్ణ సేవా సమితి గత 15 సంవత్సరముల నుండి వేసవి సెలవుల్లో చిన్నారులకు భగవద్గీత శ్లోకాలు నేర్పడం అనేది మన గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా సుపరిచితమే. ఈ సంవత్సరం కూడా పిల్లలకి సత్సంస్కారాలు అందించాలనేటువంటి ఒక సత్య సంకల్పంతో వేసవి సెలవుల్లో చిన్నారులకు భగవద్గీత ఉచిత పఠనాభ్యాసాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 24/4/2026 నుండి వచ్చే నెల 24/5/2026 వరకు ఒక నెల రోజుల పాటు 30 రోజుల పాటు పిల్లలకి భగవద్గీత శ్లోకాలు నేర్పబోతూ ఉన్నాం. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. ఉదయం 9 to 11, ఈవినింగ్ 5 to 7. ఈ 2 పూట్ల ఎందుకంటే ఒక పూట చాలు అనుకుంటారేమో. మనం ఈ సంవత్సరము ఈ వేసవి సెలవుల్లో 30 రోజుల్లో మొత్తం మనం 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం 3 అధ్యాయాలు పిల్లలకు నేర్పబోతున్నాం. 1 జ్ఞాన విజ్ఞాన యోగము, 2 అక్షర పరబ్రహ్మ యోగము, 3 రాజవిద్య. చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు గ్రామానికి చెందిన షేక్ శంషాద్ బి ముందస్తు చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుండి 1,03,447 రూపాయలు ఎల్ఓసీను శంషాద్ బి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అందజేశారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ సకాలంలో వైద్యం చేయించుకోలేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందని, కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా తోడుగా ఉంటుందని, ప్రభుత్వం అని ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నామని తెలిపారు. పట్టణంలోని చౌక్రాస్ సెంటర్ లో వేంచేసి ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతిష్ట 9వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి మల్లెపూలతో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ శాస్త్రి నిర్వహించారు. అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎర్రం లక్ష్మారెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. भागे देवनः कुशतीरिव मात्रः तस्मादङ्गमामवोज शिक्षया जन्मथा आपोजने छात्रः शुद्धोदकस्नानं समर्पयामि। आप्यायस्व समेत विश्वस्व वृश्चिभवामश्चरे
क्षीरेण स्नानं समर्पयामि। ओम आप्यायस्व समेत देव क्षीरोदक स्नानं समर्पयामि। स्नानम् आप्यायस्व समेत देव सदस्वाम वृष्टियों भव वायुस्य संगते क्षीरे हर हर महादेव सुब्रह्मण्येश्वर स्वामी वारी अगोन्धमदशायि अस्मयस्तस्य सन्तता वैकुण्ठेहमाभार मस्तकः तस्मन्ध्यवतिशिखा नियोर्धवा व्यवस्थितः येदोलिमध्यस्तालिज्जल्लेके भास्वर नेपालशोकमन्तन्मे पीताभास्वत्नोपमा अस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्महासशवस्य हर्षेन्द्रस्वाक्षरः परमस्वरान् राजाधिराजाय प्रथयः साहिले वयं वैश्वनाय कुर्महे कामाय मह्यो कामेश्वरावेश्वर मनाददातु वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्साक्षरभूतेषु गुहायां विश्वमूर्तिषु यज्ञस्त्वं वशङ्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं। శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 9వ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఎంతో రంగరంగ వైభవేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంకాలం సహస్ర మల్లెపూలతోటి సహస్ర మల్లెపూలార్చన కార్యక్రమం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శ్రీవల్లి దేవసేన అమ్మవార్ల సమేతుడై స్వామివారు భక్తులు కొంగు బంగారమై ఎంతో దేదీప్యమానంగా దర్శభాగ్యాన్ని కల్పించి ఉన్నారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మన దేవాలయంలో గత 9 సంవత్సరాల క్రితం చిలకలూరుపేట పట్టణ గ్రామ వాస్తవ్యులైనటువంటి శ్రీ శ్రీ ఎర్రం లక్ష్మారెడ్డి గారు, వీరి సతీమణి అనంతలక్ష్మి గారు దంపతులు లోక కళ్యాణార్థమై మన దేవాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్నో ఉదాహరణలు జరిగినాయి. సంతానం లేని వారికి సంతానం కలగటం, వివాహం కానిటువంటి యువకులకి వివాహం కావటం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వాంతన చేకూర్చడం అనేటువంటి విశేషాలతోటి ఈ స్వామివారు ఎంతో వైభవవేతంగా స్వామివారు ఇక్కడ నెలకొని ఉన్నారు. కనుక ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ప్రతి మంగళవారం కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులందరూ పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ నమస్కారం. మ్యాట్రిక్స్ ఐఐటి నీట్ అకాడమీ విద్యార్థులు ప్రకటించిన మెయిన్స్ పరీక్షల ఫలితాల్లో సత్తా చాటారు. మ్యాట్రిక్స్ ఐఐటి అకాడమీ స్థాపించిన నాటి నుంచి మెయిన్స్ పరీక్షల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రథమ ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంసలు వెల్లువెత్తాయి. మ్యాట్రిక్స్ ఐఐటి నీట్ అకాడమీ యాజమాన్య విద్యార్థులను ఘనంగా అభినందించి సన్మానించారు. కె శ్రేశాంత్ 99.29, ఆర్ సిద్ధార్థ 97.17, ఎల్ మనోజ్ సాయి 97.40, భువనేష్ 96.90, కోటేశ్వరరావు 95.93, షేక్ రెహమాన్ 94.87, సిహెచ్ సాయి జస్విక 94.30, హారిక 93.70, తిరుపతయ్య 93.56, పి షగిల్ హుసేన్ 93.55, లీలా శ్రీకర్ 92.87, అఖిల్ 90.46 ఇలా ఉత్తమ ఫలితాలు విద్యార్థులు సాధించారు. 70 మంది విద్యార్థులు 35 మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్డ్ కి అర్హత సాధించారు. అర్హత సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రామిరెడ్డి, డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. మ్యాట్రిక్స్ ఐఐటి అకాడమీ విద్యార్థులు తారక్ రామ్ 99.7, కె శ్రీశాంత్ 99.29, ఆర్ సిద్ధార్థ 97.77, ఎల్ మనోజ్ సాయి 97.40, బి భువనేష్ 96.90, ఎస్ కోటేశ్వరరావు 95.93, ఎస్కే రెహమాన్ 94.87, సిహెచ్ సాయి సాత్విక 94.30, సౌమ్య 94.4, బి హారిక 93.70, బి తిరుపతయ్య 93.56, పి షాగిల్
హుస్సేన్ 93.55, ఎల్ లీలా శ్రీకర్ 92.87, ఎం అఖిల్ 90.40. కేవలం 70 మంది విద్యార్థులలో 35 మంది విద్యార్థి జేఈ అడ్వాన్స్డ్ కి అర్హత సాధించారు. అర్హత సాధించిన విద్యార్థులను చైర్మన్ రామిరెడ్డి గారు మరియు డైరెక్టర్ వెంకటరెడ్డి గారు విద్యార్థులను అభినందించారు. చిలకలూరుపేట పట్టణంలోని భవన ఋషి నగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం 10వ వార్షికోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా స్థానిక ప్రజలు వార్డు నాయకులు ఏర్పాటు చేసిన కేకును శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మన ఎమ్మెల్యే గారు మన పేటకు రావటం, మన పోలేరమ్మ పొంగలకు రావటం ఇంత అభిమానంగా జరుపుతాం. పోలేరమ్మ తిరునాళ్ళు మీరందరూ బాగుండాలి. మీ పోలేరమ్మ గుడికి మీ స్థలం జోలికి ఎవరు రారు. మీ గుడి మీరు నిర్మాణం చేసుకోండి, మీ గుడి నిర్మాణం చేసుకోండి. ఆ విధంగా మీ అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలన్నా మీకు సహాయం చేయటం జరుగుతుంది. మీరు కూడా డబ్బులు సంపాదించి ఆర్థికంగా ఎదగాలి, తాగుడుకు బానిసలు కాకుండా మీ పిల్లల్ని కంట్రోల్ చేయాలి. ఏమో చేయాలా లేదా? ఇచ్చి మీరు మీ జీవితాల్లో మీరు సుఖపడేటువంటి విధంగా మీ పిల్లల్ని చదివించండి. మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ పిల్లలకి రిజర్వేషన్ ఉంది, ఉద్యోగాలు వస్తాయి, బాగా మీరు మీ జీవితాలు మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి గుళ్ళు ఇంకా మీరే కట్టించే స్థాయికి ఎదగాలి. గుడి తప్పకుండా చేస్తాం. మీకు ఇక్కడ గుడి కట్టుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు కూడా ఇస్తారు, మీరు కట్టుకోండి. 20 లక్షలు ఈ గుడి మీరు మనం ఇవ్వచ్చు. పోలేరమ్మ గుడికి కూడా ఇస్తున్నారు. ఈవీసీసీ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.